మా వాళ్ళు నాకు పొనగంటి కూర వండడానికి రాదని చెప్పారు. సో, నేను దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని ఇప్పుడు కర్రీ చేసి చూపిస్తాను. ఆల్రెడీ ఇట్లా కడిగి పెట్టేసుకున్న లీవ్స్ అన్ని తీసేసి. సో, నేను 2 ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి తీసుకుంటున్నా. నీట్‌గా పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా. ఆయిల్ పెట్టుకున్నా. స్టవ్ అంటించి ఉల్లిపాయలు మంచిగా తీసి కట్ చేసి పెడుతున్నా. దాన్ని కూడా వేస్తాను. తర్వాత నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నా. కొంచెం మిక్స్ అయ్యేదాకా కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసిన. సో ఇప్పుడు ఇదైతే ఫ్రై అవుతుంది. అయిన తర్వాత ఏదైతే మనం ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నామో ఇది మనం ఇప్పుడు దాంట్లో యాడ్ చేద్దాం. యాడ్ చేసి మంచిగా కలిపేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేద్దాం. చేసేసి ఇప్పుడు నేను 2 మినిట్స్ మూత పెట్టేస్తాను. సూపర్ కూర బాగుంది.